ఏంటా నువ్వు ముద్దు పెట్టకుండా చక్కెల గింతలు పెడతావేంటి? నేను చెక్కిల గింతలు పెట్టను కాదండి, ఫోన్ వైబ్రేషన్ మోడ్ లో ఉంది. ఎవరు? నా అబ్బే, అదే మా నాన్నే ఫోన్ చేశాడు. హలో నాన్న, చెప్పండి. ఒరేయ్ సన్నాసి, ఫోన్ ఎత్తకుండా ఏం చేస్తున్నావురా? కౌగులించుకుని ఉండడం వల్ల ఫోన్ ఎత్తలే నాన్న. ఏంట్రా కౌగులి? కౌగిలి కాదు, కాగితాలు నాన్న, కాగితాలు ఏరుకుంటున్నాను. కాగితాలు ఏరుకోవడం ఏంట్రా? ఉద్యోగం మానేసి ఈ చెత్త కాగితాలు ఎప్పటి నుంచి ఏరుకుంటున్నావురా వెధవా? చచ్చా, చిత్తు పేపర్లు ఏరుకోవడం కాదు నాన్న, ఆఫీస్ కాగితాలు గాలికి ఎగిరిపోతే ఏరుకుంటున్నాను అంతే. ఇదిగో మన సూర్యకాంతం అక్క అక్కడ మన వాళ్ళని హడలెత్తించినట్టుంది. కంగారు పడుతున్నారు వెధవులు. మీరేమైనా తక్కువ తిన్నారా? విషయం చెప్పకుండా వివరాలు అడుగుతున్నారు. ముందు పెద్దోడికి ఫోన్ ఇవ్వమని చెప్పండి. అలాగే. ఒరే సన్నాసి, మీ అన్నయ్యకి ఫోన్ చేస్తుంటే కలవట్లేదురా, ఆ ఫోన్ తీసుకెళ్లి వాడికి ఇవ్వు. అలాగే నాన్న. అన్నయ్యక అలాగే. అన్నయ్యతో మాట్లాడతాడంట అంజలి. నువ్వు అలా మాట్లాడటం వల్లే మీ నాన్నగారికి మన మీద అనుమానం వచ్చి ఉంటుంది. ఒరే సన్నాసి, నిన్నేరా? నాన్న ఇస్తున్నాను నాన్న, ఇస్తున్నాను. కార్తీక్ ఎప్పుడు ఇంతే తింగర మొహమోడు. పిన్ని, కాఫీ తీసుకోండి. ప్రసాద్ గారు. అన్నయ్య, అన్నయ్య. ఏంట్రా? నాన్న కాల్ చేశాడు, మీతో ఏదో మాట్లాడాలంట. ఒక్క నిమిషం. హలో నాన్న. నాన్న కృష్ణ, నీకు ఫోన్ చేస్తుంటే కలవట్లేదేంట్రా? అది ఛార్జింగ్ అయిపోయింది నాన్న, ఛార్జింగ్ పెట్టాను, అందువల్ల కలవట్లేదేమో. ఏమీ లేదు కృష్ణ, నువ్వు లక్ష్మి మాకు చెప్పకుండా ఎక్కడైనా పెళ్లి చేసుకున్నారా? అదేంటి నాన్న అలా అన్నారు? అసలు మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? అబ్బా ఇటివ్వండి, నాంచటం తప్ప మీకే విషయం చేత కాదు. ఇటివ్వండి. అది కాదే. ఇటివ్వండి, నేను మాట్లాడతాను కదా. ఒరే పెద్దోడా. అమ్మా, నానేంటి సడన్ గా అలా అడిగారు? ఏం లేదురా, ఇందాక మీ సూర్యకాంతం అత్త ఇక్కడికి వచ్చింది. వస్తూ నువ్వు లక్ష్మి కలుసున్న ఫోటో తీసుకొచ్చింది. అది చూసి విషయం ఏంటో కనుక్కుందామని ఫోన్ చేశావురా. అమ్మా, అది నేను లక్ష్మి గారు ఒక ఈవెంట్ పని మీద బయటికి వెళ్ళాము. అప్పుడు దిగిన ఫోటో ఏమో అది. ఆ ఫోటో చెప్పా పెట్టకుండా అత్తయ్య తీసుకెళ్ళింది. అవును, ఇంకా ఏమని చెప్పిందమ్మా? ఏదేదో చెప్పిందిలేరా. నీ గురించి లక్ష్మి గురించి మాకు తెలుసు కాబట్టి మేము ఆవిడ మాటలేం పట్టించుకోలేదు. అబ్బా ఇదిగో ఇటీవే. అబ్బా ఇవ్వు. ఒరే, అంతా బాగానే ఉంది కాని కృష్ణ, లక్ష్మిని పని మనిషి అని చెప్పడం మాకు కాస్త బాధ కలిగించిందిరా. కాంతమ్మత్తకు భయపడి మీరలా చెప్పుంటారని మాకు తర్వాత అర్థమైందిరా. అవునా? అవును. అసలు విషయం ఏంటంటే, ఇంకో 5 రోజుల్లో జరగబోయే నీ నిశ్చితార్థాన్ని అన్నవరంలో జరపాలనుకుంటున్నాం. మొదటి శుభకార్యాన్ని అక్కడే జరిపిస్తే చాలా మంచిది. అక్కడే జరిపిస్తామని మేము మొక్కున్నాం కూడా రా. అలాగే నాన్న, అలాగే. అరే కృష్ణ,
నిశ్చితార్థానికి కావలసిన బట్టలు నగలు అన్నీ నువ్వు లక్ష్మి సిటీలో తీయేసుకోండి. పాపం ఎంతైనా ఆడపిల్లలు, మీరు కాస్త వాళ్ళకి తోడుంటే బాగుంటుంది. నాకు కాస్త పనుంది, నేను మీ అమ్మ పని చూసుకొని వస్తాం. సరేనా నాన్న? ఆ? అలాగే నాన్న. ఇదిగో ఏదైనా మళ్ళీ అవసరం వస్తే ఏదైనా ఫోన్ చేస్తాను నాన్న. ఉమ్, అలాగే నాన్న. అమ్మయ్యా, అనుమానాలన్నీ తీరిపోయాయి. సరే అండి, అంతా మంచిగా జరిగిందిగా. నాకు కాస్త ఒంటింట్లో పనుంది, వస్తాను. వెళ్ళి వెళ్ళి. అమ్మయ్యా, అనుమానంతో ఫోన్ చేసినా చివర్లో మంచి శుభవార్తే చెప్పారు. ప్రసాద్ బాబు, నిశ్చితార్థానికి ఎక్కువ రోజులు లేదు కాబట్టి ఇప్పటి నుంచి షాపింగ్ మొదలు పెడదాం. అలాగే అత్తయ్య. నాకు చిన్న పనుంది, నేను ఇప్పుడే వస్తాను. ఆ, కార్తీక్ బాబు, ఇదంతా సిగ్గే. చూడమ్మా లక్ష్మి, ఎంగేజ్మెంట్ అనగానే కార్తీక్ బాబు బుగ్గలు అమ్మాయి బుగ్గల్లాగా ఎర్రగా అయిపోయాయి. ఛీ, ఉండతయ్యా. చూడండి, ఖర్చుల గురించి ఎవరు ఏమీ ఆలోచించకండి. ఎవరికి నచ్చిన వాళ్ళు కొనుక్కోండి. నువ్వు మాట చెప్పాలి గాని అన్నయ్య, నిశ్చితార్థానికి అద్దరిపోయే డ్రెస్ తీసుకుంటాను. మరే, నా లైఫ్ లో ఫస్ట్ టైం జరగబోయే ఎంగేజ్మెంట్
గ్రాండ్ గా ఉండేలా ఎంగేజ్మెంట్ డ్రెస్ తీసుకుంటా అన్నయ్య. బాబులు మనం వచ్చింది షాపింగ్ చేయడానికి. ఇలా షాప్లోకి వెళ్ళక ముందే ఇక్కడే అది కొంటా ఇది కొంటా అనకూడదు. ముందు లోపలికి వచ్చి ఏం కావాలో కొనుక్కోండి. పదండి. వెల్కమ్ సార్. ఏం కావాలి? ఎంగేజ్మెంట్కి డ్రెస్సులు కావాలి. తప్పకుండా సార్. సీను, ఈసారి వాళ్ళకి ఎంగేజ్మెంట్ డ్రెస్సులు కావాలంట. వీళ్ళని తీసుకెళ్లి చూపించు. ఓకే సార్, రండి సార్. లక్ష్మి వాళ్ళ చీరల సెలక్షన్ కాస్త లేట్ అవుతుంది. ఏమ్మా లక్ష్మి, ఏమంటావు? అలాగే పిన్ని. బాబు, కొంచెం ఎంగేజ్మెంట్ డ్రెస్సులు ఎక్కడున్నాయో చూపిస్తావా? ఆ వైట్ తిప్పండి. ఈ కలర్ అయితే మీకు ప్లెజెంట్ గా బాగుంటుంది. అలాగే. ఎలా ఉంది? ఓకేనండి. ఇంకేదైనా షర్ట్ చూపించండి. ఆ బ్లూ చెక్స్ ఇవ్వండి. బాబులు అక్కడ చూసారా? మీ అన్న వదిన ఎంత అద్భుతంగా షాపింగ్ చేస్తున్నారు. మీరు ఉన్నారెందుకు? నా మాట విని వాళ్ళని కూడా కలుపుకోండి బాబు. అలాగే బాబు. అమ్మా సిరి, అంజలి, మా వాళ్ళకి సెలక్షన్ రావట్లేదమ్మా. ఉత్తి ఎదవలు. మీరైనా సెలెక్ట్ చేసి పెట్టండి. రండి. నువ్వు ఇలా టచ్ చేస్తుంటే నాకు గిలిగింతలు అవుతున్నాయి సిరి. ఆపుతావా? ఈవెంట్ ఎక్కడో చూశానే. ఎక్కడ చూశాను? నీకు తెలియదేముందన్నా, ఆ యాదగిరిగాడు మళ్ళీ నా సైడ్ జోలికి వచ్చాడు. నువ్వు ఒకసారి వాడికి వార్నింగ్ ఇస్తే మళ్ళీ నా జోలికి రాడు.
నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. సరే జగదీష్, వాడికి నేను చెప్తాను. నువ్వేం టెన్షన్ పడకు, నీ పని అయిపోయినట్టే. వస్తాను. చాలా థ్యాంక్స్ అన్నా. అన్నా, ఆ? ఏంటి జగదీష్? ఇది మర్చిపోయి వెళ్ళిపోతున్నావు అన్నా, తీసుకెళ్ళు. జగదీష్ అన్నా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎప్పుడైనా చూసావా? నీకెక్కడైనా కనిపిస్తే నాకు చెప్పు. అలాగే అన్నా. ఈ అమ్మాయి నాకు కనిపిస్తే తప్పకుండా ఫోన్ చేస్తాను. ఓకే. సరే. నీ చేత డబ్బులు ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసురా. చెప్పు. బిజీగా ఉన్నట్టున్నాడు. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. మళ్ళీ ట్రై చేస్తాను. మళ్ళీ కట్ చేశాడు. ఏరా, నేను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే నిన్నేం చెయ్యనురా. స్కూలుకి వెళుతున్న నీ పాపను చంపుతాను. వద్దన్నా, వద్దన్నా, ప్లీజ్ అన్నా, మా పాప నేను చేయదన్నా. నువ్వు అడిగిన డబ్బులు ఒక గంటలో అరేంజ్ చేస్తానన్నా. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, మా పాప నేను చేయదన్నా. నువ్వు అడిగిన డబ్బులు గంటలో తెచ్చిస్తానన్నా. మా పాప నేను చేయదన్నా. గంటలో తెచ్చేవకపోతే నేను అనుకున్నది చేస్తాను. వెళ్ళు. మేడం, షాపింగ్ మొత్తం అయిపోయింది మేడం. అవును బాబు, కింద శారీస్ దగ్గరికి వెళ్తున్నా. రండి మేడం, నేను చూపిస్తాను. జగదీష్, చిన్న సెటిల్మెంట్ ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చెప్పు, ఏంటి మ్యాటరు? అన్నా, ఇందాక నీకు ఓ ఫోటో పంపించాను. నువ్వు వెతుకుతున్న అమ్మాయి తనో కాదో చెప్పన్నా. అన్నా, చెప్పన్నా. జగదీష్, తానే నేను వెతుకుతున్న అమ్మాయి. ఎక్కడ కనిపించింది? ఇప్పుడు ఎక్కడుంది? నా షాప్లోనే ఉందన్నా. బట్టలు కొనడానికి వచ్చింది. వదలొద్దు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటకు వదలొద్దు. నేను వస్తున్నా జగదీష్. నేను వచ్చేంత వరకు మేనేజ్ చేయి. అలాగేనా. రాధా, ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావే. వస్తున్నాను, నీ అంతు చూడటానికే వస్తున్నాను. పదండ్రా. ఏ బండిది. పిన్ని, పెద్దదాన్ని నువ్వున్నావుగా, నువ్వే సెలెక్ట్ చేయి పిన్ని. అలాగేనమ్మా. కూర్చో. ఆగండి ఆగండి ఆగండి. పైన మీరు మాకు షర్ట్ సెలెక్ట్ చేశారు కదా, సో మేము మీకు ఇక్కడ శారీ సెలెక్ట్ చేస్తాం. ఇదిగో బాబు, అవి మాకు చూపించు. రే చిన్నోడా, చీరల గురించి మనకేం తెలుసురా, అలా కమెంట్ అవుతున్నావు? అరే పెద్దడా, వాళ్ళు మనకు షర్ట్స్ ఎలా ఒంటిపై వేసి సెలెక్ట్ చేస్తారో, ఇప్పుడు మనం ఈ చీరలు కూడా సెలెక్షన్ పేరుతో వాళ్ళపై వేసి చూస్తూ రొమాన్స్ చేస్తాం రా. వచ్చిన ఛాన్స్ ఎందుకు వదులుకోవడం? నీ సూపర్ చిన్నోడా. ఏంటి బాబు మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు బాబాయ్, చీరలు చూస్తామంటున్నాం. అలాగే అలాగే, చూసుకోండి చూసుకోండి. ఇంకేనా చూపించానా? ఆ చీర చూపించండి. అదిగో ఆ రెడ్ సారీ చూపించు. ఇదిగో ఆ పైనుండి రెండోది.